అప్పు తీసుకోవడం పాపం కాదు, అలా అని లేటుగా కట్టడం నేరమూ కాదు. కానీ ఈ రోజుల్లో రికవరీ ఏజెంట్లు చేస్తున్న హంగామా మాత్రం మామూలుగా ఉండదు. ఒకసారి చూడండి, మనం లోన్ తీసుకోలేదు, మన ప్రాణాలనే తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టామా అన్నంత భయమేస్తుంది కదా. అర్ధరాత్రి ఫోన్లు, ఇంటి ముందు బూతులు, పరువు తీస్తాము అని బెదిరింపులు, ఇవన్నీ భరించలేక చివరకు పోదామా అన్నంత ఒత్తిడికి గురి చేస్తున్నారు. వీళ్లకు చెక్ పెట్టేందుకే ఆర్బీఐ ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చింది. నిజానికి అప్పు తీసుకొని దాన్ని తిరిగి చెల్లించడం మన బాధ్యతే. కానీ ఆ అప్పును తిరిగి చెల్లించడానికి బ్యాంకులు మన ఇంటి ముందుకొచ్చి పరువు తీసే అధికారం వాళ్ళకెవరూ ఇవ్వలేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇక ఏ రికవరీ ఏజెంట్ అయినా సరే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకే మిమ్మల్ని కలవాలి. ఆ టైం దాటితే వాళ్ళ ఇంటికి వచ్చినా ఫోన్ చేసినా అది ఖచ్చితంగా నేరమే. అంతెందుకు, మీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా అశుభకార్యం జరుగుతున్నా వాళ్ళొచ్చి మిమ్మల్ని ఆ టైంలో ఇబ్బంది పెట్టే హక్కు లేదు. అలాగే వాళ్ళ ఐడి కార్డు చూపించాలి, బ్యాంకు నుంచి తెచ్చిన లెటర్ కూడా చూపించాలి. ఇవేమీ లేకుండా లోపలికి వచ్చి మీపై దౌర్జన్యం చేయాలి అని చూస్తే అస్సలు భయపడకండి. చాలా మంది రికవరీ ఏజెంట్లు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మెల్లగా మీ మొబైల్ తీసి వాటిని రికార్డ్ చేయండి. ఆ ఒక్క వీడియో మీ దగ్గర ఉంటే చాలు, ఆ రికవరీ ఏజెంట్ మీద సదరు బ్యాంకు మీద కంప్లైంట్ చేయొచ్చు. మొదట మీరు బ్యాంకుకు వెళ్ళి కంప్లైంట్ చేయండి. అక్కడ ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, డైరెక్ట్గా ఆర్బీఐ అంబుడ్స్మన్కి కంప్లైంట్ పెట్టండి. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంకు వాళ్ళు కూడా లోన్ రికవరీని ఆపేయాల్సి ఉంటుంది. మనకు చట్టం మీద అవగాహన లేకపోవడమే వాళ్ళకి బలం. గుర్తుంచుకోండి, ఇచ్చిన అప్పును మర్యాదగా తిరిగి అడిగితే ఇవ్వడం మన ధర్మం. అలా అని అగౌరవపరిచినా లేదు అంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఎదురు తిరిగే హక్కు కూడా మనకుంది. ఈ విషయం తెలియక చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.